హాయ్ అండి. ఏవియేషన్ యాక్సిడెంట్స్ ఇంత భయంకరంగా ఉంటాయని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. మనం లైఫ్‌లో ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటాము, డ్రీమ్ చేస్తూ ఉంటాము. ఇది అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలని. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఆ ఇన్సిడెంట్ అసలు. మనం పిల్లలకి ఇంట్లో ఎలా పెంచుతాం? మీరు ఇదవ్వాలి, అదవ్వాలి, అలా అవ్వాలి అన్న దాంట్లో పైలట్ కూడా ఒకటి కదా! ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మనం పిల్లలకి అలా ఎస్పైర్ చేయడానికి కూడా భయమేస్తుంది కదా! సో, ఇది చాలా హార్ట్ బ్రోకెన్ ఇన్సిడెంట్ ఈ ప్లేన్ క్రాష్ అనేది. సో, మన థాట్స్ అండ్ ప్రేయర్స్ అనేవి విక్టిమ్ ఫ్యామిలీస్‌తో ఉండాలి. మే ద డిపార్టెడ్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. ఇదొక గ్రేటెస్ట్ సాడ్ న్యూస్ ఆఫ్ ఇండియా. ఆ ఫ్లైట్‌లో ఎంతోమంది యంగ్ యాస్పిరెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ అండ్ 60 కన్నా ఎక్కువ మంది హాస్టల్ పిల్లలున్నారంట. సో, ఇలాంటివన్నీ వింటున్నప్పుడు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందసలు. సో, ఉన్న లైఫ్‌లో కొద్దిగా లవ్, కైండ్ అండ్ ఎఫెక్షన్‌తో ఉందాము. అందరూ టేక్ కేర్.